అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఎట్లయితే మేము టీఆర్ఎస్ పార్టీ అన్న కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలసపోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నిలందించి ప్రాజెక్టు పూర్తి చేశాం. మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఒకటి నిరంతర ప్రక్రియ. ఇది ఒక ప్రభుత్వం వస్తుంది, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి? 86 పిల్లలలో 3 పిల్లలు కుంగినాయి. అది ఎందుకు కుంగినాయి? ఏదో సాంకేతిక కారణం ఉండవచ్చు, ఏదో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, కేవలం మేడిగడ్డ జరిగిందనేటువంటి భూతంతలు చూపిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి. ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ బాధ్యత అక్కడ సవరించాలి. దాని ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 మాసాలు మీరు వచ్చి 3 మాసాలు అయిపోయింది, ఇంకా వర్షాకాలం 3 మాసాలే మిగిలి ఉంది. ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగం అందించాలి. ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఏందో మీకు తెలుసో లేదో తెలియదో, దీని కింద 2 రకాల లబ్ది ఉన్నది. ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు, డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది. ఒకటి స్థిరీకరణ ఉంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు స్థిరీకరించేటువంటి ప్రాజెక్టులు. పోయినసారి కూడా మా నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండుతా ఉంటే ఇదే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మేము మా పంటలు కాపాడుకున్నాం. సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం. దాని ప్రయోజనాలు అవి. అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని, మేడిగడ్డ ఒకటేనండి, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో 196 స్కీమ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి పథకాలున్నాయి, అందరు అబ్బలపడేటువంటి పథకాలున్నాయి, పనులున్నాయి. అది ఏం చూడకుండా కేవలం ఆ 3 పిల్లల దగ్గరికి పోయి ప్రతిసారి ఆ 3 పిల్లల దగ్గరికి అవునండి పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది. కారు బయటపడేస్తామా? పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం, నడిపిస్తాం. ఒక మోటార్ సైకిల్ నడిపోతుంది, పడేస్తామా? ఇది రోజు ఒక ప్రాజెక్టులో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో ఒక అయిపోయింది అని భూతద్దలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు. అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ. మేము కూడా అధికారాలు ఉన్నాం, 10 ఏళ్లు ఉన్నాం. మీ కాళేశ్వరం, మీ కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉంటే మేము ఎన్నడూ కూడా వాటి గురించి కామెంట్ చేయలే. అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం, రైతులకు నీళ్ళు అందించాం. మీరు ఆ పని చేయండి. పాలమూరు రంగారెడ్డి ఉంది, 90% వర్క్ అయింది, ఇంకా 10% వర్క్ ఉంది, పూర్తి చేయండి. మంచి మీద సంపాదించుకోండి, కానీ అది పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద చల్లాలి. గత ప్రభుత్వం యొక్క పనులను బురదలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని. ఏది సరిపోతుందంటే కడెం ప్రాజెక్టు పోలేదంటే 2 సార్లు దిగింది. మేము చిన్నప్పుడు చూసినాం, 2 సార్లు దిగిపోయింది కడెం ప్రాజెక్టు. ఇట్లా రేఖ ప్రాజెక్టు తెగిపోతాయి. ఇది తెగలే. ఇది కేవలం 3 పిల్లలు కుంగినాయి 3 పిల్లలు. అది 86 పిల్లలకు 3 పిల్లలు కుంగినాయి. చిన్న సమస్య ఉండొచ్చు, అది ఇంజనీర్లను కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని రెక్టిఫై చేసి మిగతా 86 పిల్లల్లో మిగతా 83 పిల్లలు మంచిగా ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్లు ఆగుతున్నాయో, డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్. సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా. ఒకవేళ నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదైనా సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బతినాలి. అక్కడ బాగున్నాయి.